నేను మీకు ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చూడండి. సో ఈరోజు మనము ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేద్దామండి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. సో మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ. ఫారెన్ కరెన్సీ అంటే అసలు మీనింగ్ ఏంటి? When we post any document, when we posted any type of document other than local currency, that is called foreign currency posting అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. వెన్ వి పోస్టెడ్ ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటే లోకల్ కరెన్సీ కాకుండా ఫారెన్ కి సంబంధించిన ఏదైనా కరెన్సీని ఉపయోగించి మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అదర్ దాన్ లోకల్ కరెన్సీ. ఎగ్జాంపుల్ మనం ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఐఎన్ఆర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అంటే ఇండియాకి సంబంధించిన కరెన్సీ కాకుండా వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీ ఏదన్నా ఉపయోగించి పోస్ట్ చేసామనుకోండి, దాన్ని ఏమంటారు ట్రాన్సాక్షనల్ కరెన్సీ. దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అంటే లోకల్ కరెన్సీ కాకుండా ఏదైనా అవ్వచ్చండి. లోకల్ కరెన్సీ కాకుండా ఏదైనా వేరే కంట్రీకి సంబంధించిన ఒక కరెన్సీని ఉపయోగించి మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. జిఎల్ డాక్యుమెంట్ అవ్వచ్చు, వెండర్ డాక్యుమెంట్ అవ్వచ్చు, కస్టమర్ డాక్యుమెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. అదర్ దాన్ లోకల్ కరెన్సీ. మనం ఐఎన్ఆర్ తీసుకుంటున్నాం, ఐఎన్ఆర్ కాకుండా వేరే కరెన్సీని ఉపయోగించి మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే దీన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ ఇంకోటి ఓపెన్ చేయండి. చూడండి, మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారనుకోండి, అది 3 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. When we post any type of document, it will be reflected 3 type of currencies. When we post any type of document, it will be reflected 3 type of currencies. First one, transactional currency, local currency, group currency. First one, transactional currency. Second one, local currency, group currency. ఈ 3 type of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది ఒక డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేస్తున్నప్పుడు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలు అడుగుతుంటారండి. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. 3 టైప్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ నేను మీకు అవి కూడా ఇస్తాను, 1 minute. ఓకే, ట్రిప్ ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తాను. సారీ, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటి? ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే ఏంటి? ఇమేజ్ ఫార్వర్డ్ చేసి చూడండి. ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే మీకు తెలుసు. ట్రాన్సాక్షన్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వి హావ్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షన్ కరెన్సీ. అంటే మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు ఇండియన్ కరెన్సీ తీసుకున్నా, ఐఎన్ఆర్ తీసుకున్నా, ఏదైనా సరే ట్రాన్సాక్షన్ కరెన్సీ అవుతుంది. ఏదైనా సరే ట్రాన్సాక్షన్ కరెన్సీ అవుతుందండి. బట్ లోకల్ కరెన్సీ కాకుండా వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీ తీసుకుంటే అది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అవుతుంది. క్లియర్ కదా? ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వి హావ్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి. లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ అంటే ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ వి హావ్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ దట్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ. అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం కదా, అప్పుడు క్రియేట్ చేసేది లోకల్ కరెన్సీ. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి. గ్రూప్ కరెన్సీ, ఇది రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, గ్రూప్ కరెన్సీ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, 1 minute లైన్ లో ఉండండి, నేను చెప్తాను. 1 minute అవి చదవండి, ఆ 3 ఇమేజెస్ చదవండి. నేను 2 minutes ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే.
ఓకే, అర్థమైందని మొత్తం కరెన్సీస్ అంటే ఏంటనేది ఫస్ట్ నుంచి రండి ఒకసారి చూద్దాం. హలో మణికంఠ గారు, ఫస్ట్ నుంచి రండి. హలో మణికంఠ ఉన్నారా? మణికంఠ ఉన్నారా లేరా? హలో మణికంఠ ఫస్ట్ నుంచి రండి, ఇమేజెస్ ఓపెన్ చేయండి. మీ వాయిస్ వినిపించట్లేదు మణికంఠ. పూర్ కనెక్ట్ అంట, మీ నెట్వర్క్ స్లో ఉంది. ఓకే, ఓకేనా అండి వాయిస్? ఓకే, వినిపిస్తుంది. చూడండి. సో మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ చూడండి, ఫస్ట్ నుంచి చూడండి మళ్ళీ. when we posted any type of document other than local currency, that is called foreign currency posting. అంటే లోకల్ కరెన్సీ కాకుండా వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీని మనం ఉపయోగిస్తే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారండి. లోకల్ కరెన్సీ కాకుండా దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. తర్వాత చూడండి, సో జిఎల్ అవ్వచ్చు, వెండర్ డాక్యుమెంట్ అవ్వచ్చు, కస్టమర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. మరి నెక్స్ట్ పాయింట్, సో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, అది ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది? when we post any document it will be reflected 3 type of currencies. ఒక డాక్యుమెంట్ 3 type of currencies గా రిఫ్లెక్ట్ అవుతుందంట. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ FB50కి వెళ్ళండి. FB50 FB50కి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఏముంది, కరెన్సీ ఏముంది, ఐఎన్ఆర్ ఉంది. ఐఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటిది? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ at the time of accounting entry posting whatever currency we have specified, that is called transactional currency. అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం తీసుకుంటాం, దీన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏముంది? లోకల్ కరెన్సీ కదా. లోకల్ కరెన్సీ ఏంటి మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ we have specified at the time of company code creation, this is called local currency. లోకల్ కరెన్సీ అంటారు. ఓకే, ఒకసారి పని చేయండి, OX02కి వెళ్ళండి. OX02 FB50లో మనం ఏం చేసాము? ట్రాన్సాక్షనల్ కరెన్సీ చూసాం, ఐఎన్ఆర్ ఉంది. లేదంటే USD తీసుకున్నాం అనుకో, అది ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది. UK కరెన్సీ తీసుకుంటే అది ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది. సో ఇక్కడ ఏముంది? లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ అంటే at the time of కంపెనీ కోడ్ క్రియేషన్, మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. సో కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఏ కరెన్సీ అయితే తీసుకుంటామో దాన్ని లోకల్ కరెన్సీ అంటారు. లోకల్ కరెన్సీ. సో ఇది లోకల్ కరెన్సీ అన్నమాట. నెక్స్ట్ గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ ఎక్కడ ఉంటుంది? నెక్స్ట్ ఏముంది? గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది గ్రూప్ కరెన్సీ. SCC4 వెళ్ళండి. SCC4
SC4 వెళ్ళండి. SC4 ఇక్కడ క్లయింట్ 800 చూసారా? క్లయింట్ 800 అదో అక్కడ ఏమైంది? గ్రూప్ కరెన్సీ US$ ఉంది చూసారా? US$ ఉండాలి, లేదంటే మార్చుకోవాలి మీరు. US$ ఉండాలి ఇక్కడ. దీన్ని ఏమంటారు? గ్రూప్ కరెన్సీ అంటారు. గ్రూప్ కరెన్సీ. ఓకే, దీన్ని ఏమంటారు? గ్రూప్ కరెన్సీ అంటుంది. గ్రూప్ కరెన్సీ. అలాగే OB22 వెళ్ళండి. OB22 పొజిషన్ ఓపెన్ చేయండి. నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ మీ కంపెనీ కూడా ఏమని చెప్తాను, ఎగ్జాంపుల్ ఎంటర్ చేయండి. చూసారా? మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. వెంటనే ఏమైంది? 10 కంపెనీ కోడ్ INR పిక్ అయింది ఆటోమేటిక్ గా. తర్వాత మీ కరెన్సీ కంపెనీ కోడ్ కరెన్సీ నెంబర్ ఎంత? 10 ఉంది. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇది మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన కరెన్సీ INR తీసుకున్నారు కాబట్టి INR పిక్ అయింది. ECC వెర్షన్ లో ఒక కంపెనీ కోడ్ పైన టోటల్ గా 3 టైప్ ఆఫ్ కరెన్సీస్ ని మనం హ్యాండిల్ చేయొచ్చు. 3 టైప్ ఆఫ్ కరెన్సీస్ ని. అలాగే S/4HANAకి వెళ్ళారనుకోండి, అరౌండ్ 10 టైప్ ఆఫ్ ది కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో పాయింట్ అది. ECC వెర్షన్ 3 టైప్ ఆఫ్ కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మనం ECC లో ఉన్నాం. మీరు S/4HANAకి వెళ్తే ఆల్మోస్ట్ 10 టైప్ ఆఫ్ ది కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, రైట్. సో ఇదన్నమాట టోటల్ గా. ECC 3 టైప్ ఆఫ్ కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA 10 టైప్ ఆఫ్ కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, వెళ్ళండి. అక్కడ ఆ సెషన్ బ్యాక్ వెళ్ళిపోయారా? సేవ్ చేశారు. సేవ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ బ్యాక్. నో అండి. ECC వెర్షన్ టోటల్ గా 3 టైప్ ఆఫ్ కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA 10 టైప్ ఆఫ్ కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 1 మినిట్. మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. FB50కి వెళ్ళండి. డేట్ ఇవ్వండి. USD తీసుకోండి. USD కరెన్సీ దగ్గర USD తీసుకోండి. అకౌంట్ కింద అకౌంట్ దగ్గరికి రండి. GL అకౌంట్ దగ్గరికి రండి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. $10,000 ఇవ్వండి. $1,000 ఇవ్వండి చెప్తాను. $1,000 ఎక్కువ వద్దు, $1,000 ఇవ్వండి. కింద కూడా $1,000 ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఓకే, 83 రూపీస్ పిక్ అవుతుంది డాలర్ వాల్యూ. ఇక్కడ మీకు డాట్స్ వస్తున్నాయి, అదే అర్థం అవట్లేదు. ఈవినింగ్ బ్యాచ్ కూడా ఇలాగే వస్తున్నాయి డాట్స్. ఓకే ఫైన్, బాగా వెళ్ళిపోయి చెప్తాను. ఈ కాన్ఫిగరేషన్ చేయాలి, మనం చేద్దాము. ఓకే ఫైన్. సో మనము ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సంబంధించిన కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి చేద్దాం. ఫస్ట్ మీరు పని చేయండి. కాన్ఫిగరేషన్స్ ఏమని? ఫస్ట్ OB07కి వెళ్ళండి. OB07కి వచ్చారు కదా, పొజిషన్ వెళ్ళి M తీసుకోండి. M తీసుకున్నారా? M అంటే మీనింగ్ ఏంటి? M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఎట్ యావరేజ్ రేట్. M అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఎట్ యావరేజ్ రేట్ అని అర్థం.
అలాగే చూడండి, మీరు జాబ్లోకి వెళ్ళినా సరే 99% ఎంఏ తీసుకుంటారు. ఎంఏ ఉంటుంది, ఇంకేం ఉండదు. మనం ఇంతకు ముందు చెక్ చేసాం, కరెన్సీ చెక్ చేసాం, అక్కడ ఎం తీసుకున్నారు చూసారా? మనం ఎక్కడ చెక్ చేసాం? OB22లో చూసాం. కంపెనీ కోడ్ కరెన్సీ నెంబర్ 10 ఉంది, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఎం ఉంది. సో అంటే 99% ఏ కంపెనీకి వెళ్ళినా సరే ఎం అనేది మాత్రమే తీసుకుంటారు. ఎం అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఎట్ యావరేజ్ రేట్ అని అర్థం అండి ఎం అంటే. ఓకే, తర్వాత పి ఉంది. పి అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ ది కాస్ట్ ప్లానింగ్. ఇవి అవసరం లేదు. ఇంకోటి బి కూడా ఉంటుంది. పొజిషన్కి వెళ్ళి బి తీసుకోండి. బి అంటే చూడండి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్ అన్నాడు. బీకే సెల్లింగ్ రేట్ అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం అనమాట. బీకే సెల్లింగ్ రేట్ అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్, మీరు యాక్చువల్గా ఇది పాత్ ద్వారా కూడా వెళ్ళచ్చు. పాత్ ద్వారా కూడా నేను చూపిస్తాను. ఒక పని చేద్దాము. OB07 కదా, SPROలోకి వెళ్ళండి. SPRO IMG SAP NetWeaver, general settings, currencies, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ లోకి వెళ్ళండి. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్, అది కాదు, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్. సో ఇక్కడ అనమాట మనం పొజిషన్కి వెళ్ళాం, ఎం తీసుకున్నాం. ఓకే, ఎం అండ్ పి అండ్ బి ఏదైనా ఉంటాయి అనమాట. సో మ్యాక్సిమం ఎక్కడైనా సరే ఎంఏ తీసుకుంటారు. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఎట్ యావరేజ్ రేట్ అని అర్థం. ఎం అంటే అది తీసుకోవాలి. ఎం అంటే నెక్స్ట్ ఏమనుకో, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ నేను చెప్పాను. OBBS వెళ్ళరా? డిఫైన్ ట్రాన్సాక్షన్స్ ఫర్ రేషియో. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియో ఫర్ ది కరెన్సీ ట్రాన్సాక్షన్. OBBS వెళ్ళండి. ఎస్ అనండి ఇక్కడ. ఎస్ ఇన్వెంటరీ పెట్టండి. ఇక్కడ ఎం తీసుకోండి. ఎం అంటే ఏంటి? ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేషియో అని అర్థం. ఎం ఇవ్వండి. ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ USD తీసుకోండి. 2 దగ్గర INR. వ్యాలిడ్ ఫ్రమ్ దగ్గర ఈరోజు డేట్ ఇవ్వండి. రేషియో 1 ఇవ్వండి. 1:1 వస్తుంది అనమాట. 1 తర్వాత ఇష్టు ఉంది కదా, తర్వాత 1 ఇవ్వండి. ఇష్టు ఇవ్వాల్సిన అవసరం లేదు, 1 ఇవ్వండి చెప్తాను. తర్వాత ఇష్టు ఉంది, అక్కడ రేషియో 1 ఇవ్వండి. మిడిల్లో ఇష్టు ఉంది చూసారా? 1:1 రేషియో అంటారు, గుర్తుపెట్టుకోండి. 1:1 రేషియో అంటారు. అంటే ఏంటి? 1:1 అలాగే దీన్ని 1:1 మెథడాలజీ అని కూడా అంటారు అనమాట. 1:1 మెథడాలజీ అనమాట. అంటే మీనింగ్ ఏంటి? నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. ఎక్కడుంది నాన్ లోకల్ కరెన్సీ? USD. చూడండి, అదిగో 1:1 మెథడాలజీ ఈజ్ నథింగ్ బట్ నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. US డాలర్ టు INR. ఒక US డాలర్ కి ఎన్ని INR రూపీస్ వస్తాయి అనమాట. అది ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ యావరేజ్ రేట్ అంటారు. ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేస్తుంది 1:1 మెథడాలజీ చేస్తున్నాము. మీరు జాబ్ లోకి వెళ్ళినా కూడా 1:1 మెథడాలజీ చేయాలి. సో 1:1 మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. గుర్తుపెట్టుకోండి, 1:1 మెథడాలజీ మీన్స్ నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. ఓకే, సేవ్ చేయండి. ఎక్స్చేంజ్ రేట్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. ఎక్స్చేంజ్ రేట్స్
డిఫైన్ ఎక్స్చేంజ్ రేట్ OB08. సో ఇక్కడ మనం ఓ పొజిషన్ ఇన్వెంటరీకి వెళ్ళండి. M తీసుకోండి. MI కదా మనం అనుకుంది. తర్వాత వ్యాలిడేట్ దగ్గర డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ 76 రూపీస్ ఇవ్వండి. US డాలర్ ఎంత ఉంది? 76 రూపీస్ అనుకుంటున్నాం. ఫ్రమ్ దగ్గర US డాలర్ ఇవ్వాలి. అక్కడ ఫ్రమ్ దగ్గర US డాలర్ ఇవ్వండి. USD 76 రూపీస్ ఇవ్వండి. 2 దగ్గర INR ఇవ్వండి. ఎంటర్ చేయండి. 1:1 వస్తుంది ఆటోమేటిక్గా. చూసారా 1:1 యాడ్ అయిందా? ఫస్ట్ లో 1 వచ్చింది చూసారా? రేషియో ఫ్రమ్ దగ్గర 1 ఉంది. US డాలర్ తీసుకున్నాం. 76 రూపీస్ అనుకుంటున్నాం అనమాట. దేనికి ఒక US డాలర్ కి 76 రూపీస్ ఇండియన్ రూపీస్ వస్తాయి అనమాట. దీన్ని 1:1 మెథడాలజీ అంటారు. మనం ఫ్రమ్ దగ్గర US డాలర్ ఇచ్చాం. తర్వాత కొటేషన్ డాలర్ ఎంత కోట్ చేస్తున్నాము? 76 రూపీస్ కోట్ చేస్తున్నాం. 2 దగ్గర INR ఇచ్చాం అనమాట. సో ఒక US డాలర్ కి 76 రూపీస్ అనేది కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. దీన్ని 1:1 మెథడాలజీ అంటారు. 1:1 మెథడాలజీ మీన్స్ నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ అని అంటాం. ఇక్కడ 76 రూపీస్ తీసుకున్నాం. ఎంట్రీ పోస్ట్ చేయండి. ఒకటి చూద్దాం. సేవ్ చేయండి. FB50కి వెళ్ళండి. వన్ మినిట్ ఒకసారి ఆ స్క్రీన్కి వెళ్తారా? ఐఎమ్ సారీ. యాక్చువల్గా మనం US డాలర్ టు INR తీసుకున్నాం కదా. US డాలర్ టు INR తీసుకున్నాం. అట్లా మీరు ఏ కరెన్సీ కావాలన్నా తీసుకోవచ్చు. US డాలర్ టు INR తీసుకున్నాం. అట్లా మనము ఏ కరెన్సీ కావాలన్నా తీసుకోవచ్చు. ఇది చాలా ఉంటాయి యాక్చువల్గా. ఇక్కడ పిక్ అవ్వదు, ప్రాపర్గా రాకపోవచ్చు. ఒక పని చేయండి. నివెంట్రీకి వెళ్ళండి చెప్తాను. నివెంట్రీకి వెళ్ళండి, నేను చెప్తాను. అలా కాదు. ఇక్కడ ఇచ్చి M కదా, M ఇవ్వండి. ఇక్కడ ఫ్రమ్ వ్యాలిడేట్ డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. అక్కడ US డాలర్ ఇచ్చాం, INR ఇచ్చాం 76 రూపీస్ INR. నెక్స్ట్ మళ్ళీ M తీసుకోండి. డేట్ ఇవ్వండి. వేరే డాలర్ ఇవ్వండి. USD కాదు, సింగపూర్ డాలర్ ఇద్దాం. సరే, సింగపూర్ డాలర్. ఎస్ ఇవ్వండి. ఎస్ ఇవ్వండి, ఆటోమేటిక్ వస్తుంది. లేదా సింగపూర్ ఉందా? సింగపూర్ డాలర్ 80 రూపీస్ అనుకున్నాం ఎగ్జాంపుల్. INR. అలాగే ఇంకో కంట్రీ తీసుకోండి, ఇంకో డాలర్ ఏదన్నా. ఇలా మీరు మీకు ఎన్ని కరెన్సీస్ కావాలన్నా కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి ఇచ్చేయండి. UK డాలర్ ఇవ్వండి. పౌండ్ కదా, UK పౌండ్. ఓకే ఫైన్, ఇవ్వండి. ఓకే ఫైన్. UK పౌండ్ అని ఇవ్వండి. పౌండ్ లేదు కదా. US ఇవ్వండి. US ఇవ్వండి చెప్తాను. USD అండి, ఇదే వస్తుంది కదా. UE ఒకటి ఇవ్వండి. యునైటెడ్ కింగ్డమ్ ఏదో ఒకటి తీసేసుకోండి. ఏదో ఒకటి ఇవ్వండి. ఎనీవన్.
కరెన్సీ ఇవ్వండి, ఎంత కోట్ చేస్తున్నాం అది ఇవ్వండి. తర్వాత ఐఎన్ఆర్ ఇచ్చారు కదా, ఐఎన్ఆర్ దగ్గరికి వెళ్ళండి. సో ఇక్కడ చూసారా మనం ఏమి ఇచ్చాము, ఐఎన్ఆర్ అనేది కామన్ గా ఉంది. సో మనం యాక్చువల్ గా యుఎస్ డాలర్ కి మాత్రమే తీసుకున్నాం. ఇట్లా మీరు ఎన్ని కావాలన్నా చేసుకోవచ్చు అండి, మీకు ఎన్ని కంట్రీస్ కావాలన్నా చేసుకోవచ్చు అనమాట. యుఎస్డి టు ఐఎన్ఆర్, సింగపూర్ డాలర్ టు ఐఎన్ఆర్. ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ అంటే యాక్చువల్గా అసలు ఏంటి, 1:1 రేషియో అంటే ఏంటి, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. ఇలా మీరు ఏ డాలర్ కావాలన్నా వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, స్లాష్ నుంచి బ్యాక్ వెళ్ళండి. ఓకే, సో ఇట్లా అనమాట. సో ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం అనమాట ఫస్ట్. తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి FD50కి వెళ్ళండి, ఏం తీసుకుంటుందో చూద్దాం. యుఎస్ డాలర్ ఇచ్చి ఒక ఎంట్రీ పోస్ట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. $83 వస్తుంది, ఇది రాంగ్ యాక్చువల్గా. ఎందువల్లంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సిస్టంలో ఒకే సర్వర్లో మల్టిపుల్ పీపుల్ అనేవాళ్ళు ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఒకటే సర్వర్ నుంచి కాన్ఫిగరేషన్ చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అవుతుంది అనమాట, సేమ్ వాల్యూ పిక్ అవ్వట్లేదు. సో కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయి. ఓకే ఫైన్, నో ఇష్యూ. ఓపెన్ చేద్దాం. మీరు ఒక సిమ్యులేట్ చేయండి చూద్దాం, జస్ట్ ఎగ్జాంపుల్ సిమ్యులేట్ చేయండి, సేవ్ చేయండి. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, టాప్ లో డాక్యుమెంట్ ఉంది కదా, వెళ్ళండి టాప్ లో డాక్యుమెంట్, డిస్ప్లే డాక్యుమెంట్, డిస్ప్లే కరెన్సీ కింద ఎంత ఉంది, $1000 ఉంది చూడండి. కింద ఎంత కనిపిస్తుంది, $1000 కనిపిస్తుంది. యాక్చువల్ 1 డాట్ ఉండకూడదు, ఇక్కడ డాట్ వస్తుంది. సెట్టింగ్స్ ఏమన్నా మార్చుందా? ఓకే సరే, ఇక్కడ $1000 ఉంది కదా, పైన డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. అది 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 కాదు, అది కాదు, అది కాదు, అది కాదు, కాదు. పైన మీకు హ్యాష్ సింబల్ దగ్గర చూడండి, హ్యాష్ సింబల్ పైన ఉంది, కొంచెం పైన. అక్కడ కాదండి, కిందకి రండి, కిందకి రండి. మీరు డాక్యుమెంట్ డేట్ పైన చూడండి, డాక్యుమెంట్ నంబర్ పైన ఉంది, రైట్ సైడ్ డిస్ప్లే కరెన్సీ క్లిక్ చేయండి. కింద చూసారా 83,000 చేంజ్ అవుతుంది చూసారా, ఇది లోకల్ కరెన్సీ. నాన్ లోకల్ కరెన్సీ ఎంత, డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి, $1000. మళ్ళీ క్లిక్ చేయండి డిస్ప్లే కరెన్సీ పైన, 83,000. చూసారా, ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా అయితే ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. క్లియర్ కదా, మీరు చేంజ్ చేసి చెక్ చేసుకోవచ్చు, కరెన్సీస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే రైట్, నెక్స్ట్ మనం ఒకటి చేద్దాము, 1 మినిట్. సో మనకి యాక్చువల్గా 76 రూపీస్ అంటే 76,000 రావాలి కదా. సర్వర్లో చాలా ఉన్నాయి, అందువల్ల పిక్ అవ్వట్లేదు, మల్టిపుల్ గా ఉన్నాయి అనమాట. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్టే ఉన్నాయండి. 1 మినిట్ లైవ్ లో చెప్తాను. నేను మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చూడండి, సో ఫారిన్ కరెన్సీ రివాల్యుయేషన్ అనమాట, అంటే పోస్టింగ్ తో పాటు రివాల్యుయేషన్ కూడా వస్తుంది ఈ కాన్సెప్ట్ లో. సో ఫస్ట్ వచ్చేసి మనము కాన్ఫిగరేషన్ ఏముంది, OB07 ఆల్రెడీ చెక్ చేసాం కదా. OB07 లో మనం ఆల్రెడీ చెక్ చేసాం, వెళ్ళండి. ఇప్పుడు MP అండ్ B చెప్పాను కదా, అవే ఉంటుంది అనమాట ఫారిన్ కరెన్సీలో. తర్వాత ఏముంది, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్, ఇంకా అవసరం లేదు, ఆ టీ కోడ్ ఆల్రెడీ వెళ్ళాం మనం, ఫస్ట్ టీ కోడ్ యూజ్ చేసాం ఆల్రెడీ మనం. మెయింటైన్ ట్రాన్సాక్షన్ రేషియో, OBBA ఐఎమ్ సారీ, OBBS వెళ్ళండి. ఇవి కూడా చేసాం ఆల్రెడీ మనం, ఒక అవసరం లేదు. పొజిషన్కి వెళ్ళండి.
M తీసుకోండి. ఓకే, అవి చాలా ఉంటాయి, కనిపించే మనకు అర్థం అవ్వండి. ఫస్ట్ ఓ పని చేద్దాము. వెయిట్ ఫస్ట్ ఓ పని చేద్దాం, క్లోజ్ చేసి చెప్తాను. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్. OB07కి వెళ్ళండి. OB07. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ వెళ్ళారా? సో ఇక్కడ ఏమి ఇస్తారండి, M కాదు, మీరు ఏమి ఇవ్వాలంటే ఏదో ఒకటి ఇవ్వచ్చు. యాక్చువల్ ఎనీ 4 digits తీసుకోవచ్చు. యూ కెన్ స్పెసిఫైజ్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చు. మీరు పంచండి. AMR1 ఇవ్వండి. AMR1, AMR2, AMR3 ఇవ్వండి. యూసేజ్ దగ్గర ఫారెన్, ఫస్ట్ వన్ AMR1 దగ్గర ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. నెక్స్ట్ కిందకు రండి. ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్. నెక్స్ట్ వన్ మూవింగ్ యావరేజ్ రేట్. సో చూడండి, యాక్చువల్గా మనకి ఎందుకు చేస్తున్నామంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ తో పాటు మనం రివాల్యుయేషన్ కూడా చేస్తాం. ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అంటే ఎందువల్ల, ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ ఉంటుంది అనమాట. ఈరోజు 76 రూపీస్ తీసుకున్నాం, రేపు వేరేలా ఉండొచ్చు. ఈ వాల్యూ మధ్య డిఫరెన్సెస్ వాల్యూ ఏంటో కూడా చెక్ చేద్దాం. దాని పర్పస్ తీసుకుంటున్నాము. OBBSకి వచ్చాము. మనం 3 టైప్ ఆఫ్ కరెన్సీస్ తీసుకున్నాం. ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్, ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, మూవింగ్ యావరేజ్ రేట్. ఓకే, సేవ్ చేసేయండి. సేవ్ చేయండి. నా వాయిస్ వినిపిస్తుంది దానికి? సేవ్ చేయండి, ఇంకేం అవసరం లేదు. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, మెయింటైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్. OBBS మెయింటైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్. OBBS వెళ్ళండి. /n OBBS. ఇక్కడ ఏమొచ్చింది? వెయిట్ ఎస్ అన్నారా? ఓకే ఫైన్. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. AMR1, AMR2, AMR3 తీసుకోండి. ఇవే కదా మనం తీసుకున్నాము, బయింగ్ రేట్, సెల్లింగ్ రేట్, మూవింగ్ యావరేజ్ రేట్. తర్వాత ఫ్రమ్ దగ్గర USD ఇవ్వండి. USD టూ దగ్గర INR. వ్యాలిడేట్ ఫ్రమ్ అన్నది ఈరోజు డేట్ ఇవ్వండి. వ్యాలిడ్ ఫ్రమ్. రేషియో దగ్గర 1:1 రేషియో కదా, 1:1 రేషియో. సేమ్. యాక్చువల్గా మనం ఫారెన్ కరెన్సీకి సంబంధించి 76 రూపీస్ తీసుకున్నాం కదా ప్రీవియస్ కాన్ఫిగరేషన్ లో. ఇదంతా కూడా యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, మీరు రియల్ టైంలోకి వెళ్ళారు అనుకోండి, మీరు ఓన్ గా చేయరు, మొత్తం కూడా అడాప్ ప్రోగ్రామ్ రన్ చేస్తాడు. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా ఈ ఫారెన్ కరెన్సీకి సంబంధించిన వాల్యూస్ అనేవి అప్డేట్ అవుతుంటది. మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు, కానీ చెక్ చేయాలి. ప్రాపర్ వాల్యూ అప్డేట్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, ప్రాపర్ వాల్యూ అప్డేట్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో మనం ఆ 76 రూపీస్ అవన్నీ ఇచ్చాం, అవి మాన్యువల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతా కూడా. అడాపరు లేదంటే
బేసిస్ కన్సల్టెంట్ చెక్ చేసుకుంటారు, మనకు సంబంధం లేదు. అంటే ఆ ప్రోగ్రామ్ అంతా వాళ్ళు చూసుకుంటారు. బట్ ప్రాపర్గా అప్డేట్ అవుతుందా లేదా మాత్రం చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పుగా అప్డేట్ అవుతుంటే ఎబాప్కి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్ OB08 వెళ్ళండి. మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ USD తీసుకోండి. AMR1, AMR2, AMR3 ఇవ్వండి. డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్. ఫ్రమ్ దగ్గర $, కదా, $, ఇవ్వండి. టూ దగ్గర ₹70 ఇవ్వండి. డాలర్ వాల్యూ 70 తీసుకుంటున్నాము. 70, 72, 71, 72 కింద 71 ఇవ్వండి. చూడండి. సో ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఎంత అనుకుంటున్నాము? ₹70. ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్ ₹72. మూవింగ్ యావరేజ్ రేట్ ₹71 ఇస్తున్నాం అనమాట. ఓకేనా? 2 దగ్గర INR ఇవ్వండి. ఎంటర్ చేయండి. అన్నిటికీ ఇచ్చాను. INR ఇచ్చేసి ఎంటర్ చేయండి. అన్నిటికీ ఇవ్వాలి INR. ఎస్ సార్ అండి. ఏమైంది? లాగౌట్ అయిందా? అవలేదు. లాగౌట్ అయిపోయిందా? అయ్యో, ఫస్ట్ నుంచి చూడండి. మీ నెట్వర్క్ పోతూ వస్తుంది. OB08, OB08. ఐఎమ్ సారీ. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. AMR1 క్యాపిటల్ ఇవ్వాలి. AMR2, AMR3. $70, 72, 71 ఇవ్వాలి. 70 ఇవ్వండి. ఫస్ట్ది 70 తీసుకుందాం. 70, 72, 71 ఇచ్చాం. ఓకే, ఎంటర్ చేయండి. చూసారా 1:1 రేషియో వచ్చింది. రేషియో ఫ్రమ్ దగ్గర 1 ఉంది, 2 దగ్గర కూడా 1 ఉంది. 1:1 రేషియో అంటే నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ అని అంటాం. ఓకే, మనం 3 టైప్ ఆఫ్ కరెన్సీస్ ని తీసుకున్నాం. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. తర్వాత క్రియేట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కదా. ఓకే, ఇది పాత్ ద్వారా వెళ్ళాలి. వెళ్ళండి. SPRO అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. యాక్చువల్గా మనం ఇంతకు ముందు అకౌంటింగ్ స్టేట్మెంట్స్ వెర్షన్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని తయారు చేస్తాం. మనం చెక్ చేసాం ఇంతకు ముందు, గుర్తుందో లేదో, ఫస్ట్ లో చేస్తాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, పేర్లల్ అకౌంటింగ్ ఉందా? లెడ్జెస్ లోకి వెళ్ళండి. లెడ్జెస్ లో ఉంటుంది యాక్చువల్గా. లెడ్జెస్, పేర్లల్ అకౌంటింగ్, పేర్లల్ అకౌంటింగ్, డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వెళ్ళండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏదైనా అవ్వచ్చు. మీ కంపెనీ కోడ్ ఇచ్చేయండి, మీకు గుర్తుంటుంది. మీ కంపెనీ కోడే మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనుకుందాం. నేమ్ ఇవ్వండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ది ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అండ్ పోస్టింగ్.
ఫారెన్ కరెన్సీ అంటే ఓకే, సేవ్ చేసేయండి. కంటిన్యూ చేయండి. రైట్. నెక్స్ట్ ఏమో చూడండి, నేను నోట్స్ చెప్తానండి. అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. ఇది కూడా అక్కడే ఉంటుంది చూడండి, అదే పార్ట్, సేమ్ పార్ట్ లోనే ఉంటుంది. లెడ్జర్స్ కి అసైన్ చేయాలి. లెడ్జర్స్ అంటే ఏంటి? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అని 2 ఉంటే అని చెప్పాను మీకు. రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి. సో ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేది మనం లెడ్జర్స్ కి అసైన్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. డేట్ మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇవ్వండి. మీ కంపెనీ కూడా మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. మన లెడ్జర్ ఏం తీసుకోవాలి? 0L. 0L అంటే ఏంటి? లీడింగ్ లెడ్జర్. డ్రాప్ డౌన్ షీట్ కనిపిస్తుంది మీకు. చూసా సెకండ్ వన్ చూసారా? లీడింగ్ లెడ్జర్ అంటారండి. సెకండ్ వన్ లీడింగ్ లెడ్జర్. సెకండ్ వన్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. సో మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని మనం ఏం చేసాము? మన లెడ్జర్స్ కి అసైన్ చేసాము అనమాట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ వెళ్ళండి. డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్ అన్నాడు. డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్, ఇది కూడా అక్కడే ఉంటుంది. వెళ్ళండి. ఇది యాక్చువల్గా ఎక్కడ వస్తుందంటే ప్యారల్ అకౌంటింగ్ లోనే వ్యాలిడేషన్ లో ఉంటుంది చూడండి. వ్యాలిడేషన్ లో అక్కడ ఉంది. పని చేయండి. పీరియాడిక్ ప్రాసెసింగ్ ఉందా? ఓకే ఓకే ఫైన్. ఓపెన్ చేయండి. ఫస్ట్ నుండి రండి. ఫస్ట్ నుండి క్లారిటీ ఉంటుంది. అవన్నీ అడ్జస్ట్ చేసేస్తారా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. తర్వాత జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. పీరియాడిక్ ప్రాసెసింగ్. ఇక్కడ పీరియాడిక్ ప్రాసెసింగ్ లో వ్యాలిడేట్ ఉంటుంది చూడండి. వ్యాలిడేట్. వ్యాలిడేట్ లోకి వెళ్ళండి. ఓకే. డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. ఓకే. ఇన్వెంటరీకి వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కదా ఇన్వెంటరీస్. మీ వ్యాలిడేషన్ మెథడ్ ఏంటి? మీ కంపెనీ కోడే మీ వ్యాలిడేషన్ మెథడ్ ఇవ్వండి. ఇక్కడ ఇవ్వండి. వ్యాలిడేషన్ మెథడ్ అని ఇవ్వండి. తర్వాత ఆల్వేస్ ఎవాల్యూటర్ సెలెక్ట్ చేసుకోండి. కిందకి రండి. కింద ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ. ఇక్కడ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కదా మనం ఏమనుకున్నాం ఫస్ట్? ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ కదా, ఏఎంఆర్ 1 కదా, ఏఎంఆర్ 1 ఇవ్వండి. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ డెబిట్ బ్యాలెన్స్ ఏఎంఆర్ 1. క్రెడిట్ బ్యాలెన్స్ దగ్గర కూడా ఏఎంఆర్ 1 ఇవ్వండి. ఓకే. ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోవాలి. ఏఎంఆర్ 1 ఇవ్వాలి. రెండు చోట్ల కూడా ఆల్వేస్ ఎవాల్యూట్ అనేది ఇవ్వాలి. ఓకే. ఎంటర్. సేవ్. ఓకే. సో ఈ కాన్సెప్ట్ చూడండి. ఆల్వేస్ ఎవాల్యూట్ అనేది ఎందుకు తీసుకోవాలి? యాక్చువల్గా ఆప్షన్ ఎందుకు తీసుకున్నాను? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది ఎప్పుడైనా సరే ఈ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, ఈ కరెన్సీస్ అనేవి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి అనమాట. డాలర్ వాల్యూ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. రూపాయి వాల్యూ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. అందువల్ల ఏంటంటే ఆల్వేస్ ఎవాల్యూట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఫ్లక్చువేషన్స్ ఉంటుంది ఫారెన్ కరెన్సీ అంతా కూడా. డాలర్ వాల్యూ తగ్గచ్చు, రూపాయి వాల్యూ పెరగవచ్చు. రూపాయి వాల్యూ పెరగచ్చు, డాలర్ వాల్యూ తక్కువ అవ్వచ్చు.
సో అందువల్ల ఏం చేస్తామంటే మనము ఈ ఆల్వేస్ ఎవాల్యూట్ అనే ఆప్షన్ అనేది తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఇంకేముంది? డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియాస్. సేమ్ పాత్ వెళ్ళండి. అది వ్యాలిడేషన్ ఏరియాస్ కదా, నివెంట్రీకి వెళ్ళండి. వ్యాలిడేషన్ ఏరియా U1 తీసుకోండి. U1 మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. వ్యాలిడేషన్ మెథడ్ ఏంటి మీరు క్రియేట్ చేసింది? మీ కంపెనీ కోడే మీ వ్యాలిడేషన్ మెథడ్ కదా, అది ఇవ్వండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోండి. సో ఇక్కడ మనం U1 అనేది తీసుకున్నాం. వ్యాలిడేషన్ ఏరియా ఏం తీసుకున్నామో U1 అనేది తీసుకున్నాం అనమాట. ఓకే, సేవ్ చేసేయండి. ఆ U1 అనేది మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. A1 తీసుకోవచ్చు, B1, K1 ఏదైనా తీసుకోండి, నో ఇష్యూ. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. అసైన్ వాల్యుయేషన్ ఏరియా టు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. వెళ్ళండి, అక్కడే ఉంటుంది ఇది కూడా, సేమ్ పార్ట్. థర్డ్ వన్, అసైన్ వాల్యుయేషన్ ఏరియాస్ టు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఇన్వెంటరీకి వెళ్ళండి. సో మన వాల్యుయేషన్ ఏరియా ఏంటి? U1 కదా వాల్యుయేషన్ ఏరియా. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి? మీ కంపెనీ కోడే మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ రిపోర్టింగ్ పర్పస్ యూజ్ అవుతాయండి. ఓకే, సేవ్. డేటా వాస్ సేవ్ అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం కొన్ని కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఎక్స్చేంజ్ రేట్ కి సంబంధించి కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి చేద్దాము. వెళ్ళండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. అందులో ఉంది కదా, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అండ్ గెయిన్ కి సంబంధించి ఒక 2 టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అనమాట. FS00లోకి వెళ్ళండి. లాస్ అంటే ఎక్స్పెన్సివ్ లో తీసుకుందాము. FS00 ఎక్స్చేంజ్ రేట్ లాస్ జిఎల్ అకౌంట్ క్రియేషన్. లాస్ అంటే ఏంటి? ఎక్స్పెన్సివే కదా. ఎక్స్పెన్సివ్ జిఎల్ గ్రూప్ ఉందా మీకు? లేదా? ఓపెన్ చేయండి, OBD4 చెక్ చేయండి, జిఎల్ గ్రూప్ ఉంటుంది. ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉందా? ఎక్స్పెన్సివ్ లేకపోవటం ఏంటి? ఎక్స్పెన్సివ్ సరే, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్ లో తీసుకోండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్ లో తీసుకోండి. మీరు ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉంటే ఎక్స్పెన్సివ్ లో తీసుకోండి. వెళ్ళండి, FS00 నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఇది నెంబర్ గుర్తున్నారు మీకు. ఓకే, వెళ్ళండి. 400-601 క్రియేట్ లోకి వెళ్ళి 400-601 ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఎక్స్చేంజ్ రేట్ లాస్ అని తీసుకోండి. లాసే కదా, ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఒకటి తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఇంకొక జిఎల్ అకౌంట్ ఏం క్రియేట్ చేయాలి? ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్ కూడా చేయాలి మనం. గెయిన్ అకౌంట్ క్రియేట్ లోకి వెళ్ళండి. గెయిన్ అంటే ఎందులో తీసుకుందాము? మనకి ఇన్కమ్ కదా గెయిన్ అంటే, అదర్ ఇన్కమ్ గ్రూప్ లో తీసుకుందాం. అదర్ ఇన్కమ్ గ్రూప్ లో నంబర్ ఏముంది? లాస్ట్ నంబర్ 300-102 తీసుకుందాం.
చూడండి, ఇది గెయిన్ అన్నమాట. గెయిన్ అంటే ఏంటి? ఇన్కమ్ పైన లాస్, అది లాస్ లో తీసుకున్నాం. గెయిన్ అనేది గెయిన్ లో తీసుకున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్, ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్ ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, create bank interest G001 and save. Okay, right. Next, next calculation చూడండి. ఇమేజ్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఆటోమేటిక్ అకౌంట్ డిటర్మైజేషన్ OBA1 వెళ్ళండి. OBA1 ఇక్కడ యాక్చువల్గా మనం ఏం చేయాలంటే ఎక్స్చేంజ్ రేట్ కదా, KDB ఉంది చూసారా, సెకండ్ వన్ KDB, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. KDB కంటిన్యూ చేయండి. US డాలర్ ఇవ్వండి. అక్కడ US డాలర్, US డాలర్ ఇవ్వండి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ మనం GL అకౌంట్ క్రియేట్ చేసాం కదా, FS00లో లాస్ అకౌంట్ ఫస్ట్, తర్వాత గెయిన్ అకౌంట్ తీసుకోండి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ తీసుకుంటున్నాం. లాస్ అండ్ గెయిన్ అకౌంట్ ఇక్కడ. ఓకే, ఇంకేం అవసరం లేదు. ఎంటర్, సేవ్. US డాలర్ తీసుకున్నామండి, సేవ్ చేయండి. పైన ట్రాన్సాక్షన్ చూసారా, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ అన్నాడు. అంటే ఏంటి? ఎక్స్చేంజ్ KDB అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ అన్నమాట. డిఫరెన్సెస్ కోసం మనం ఈ కాన్ఫిగరేషన్ అనేది చేస్తున్నాం. ఓకే, దీన్ని ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అంటారు. ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్. ఓకే, నెక్స్ట్ పాయింట్ FS00కి వెళ్ళండి. ఇంకొక GL అకౌంట్ క్రియేట్ చేద్దాము. మనము ఏదైనా లోన్ తీసుకున్నట్లు. FS00కి వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్ లోకి వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్ లాస్ట్ నెంబర్ తీసుకోండి, 505. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. లాంగ్ అక్కడ వచ్చేసి లోన్ ఫ్రమ్ US బ్యాంక్. లోన్ ఫ్రమ్ US బ్యాంక్ కింద కూడా అదే ఇవ్వండి, సేమ్. కంట్రోల్ డేటా. ఇక్కడ ఏం చేస్తారంటే వెయిట్ పైన కరెన్సీ ఉంది కదా చూడండి, అకౌంట్ కరెన్సీ చేంజ్ చేయాలి. అకౌంట్ కరెన్సీ తీసేసి ఇవి ఏమి ఇస్తారంటే USD ఇవ్వండి, USD. వెయిట్ అలాగే కింద చూడండి, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ కి అన్నాడు. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ కి అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ కూడా USD తీసుకోవాలి యాక్చువల్గా. ఇక్కడ మనం ఇవ్వండి, అది ఇవ్వండి, USDనే వస్తుంది. ఓకే, రైట్. మనం చేసింది బ్యాక్ ఎండ్ లో చేసాం కాన్ఫిగరేషన్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, సేవ్. ఓకే, సో ఒక ఎంట్రీ పోస్ట్ చేసి చూద్దాము. ఇది అవుట్పుట్ మనకి కొంచెం సిస్టమ్ లో ఇది ఆన్లైన్ సర్వర్ అవటం వల్ల కొంచెం ప్రాబ్లం ఉంది, అవ్వట్లేదు. ఓకే, ఓ పని చేయండి, GL ఎంట్రీ పోస్ట్ చేద్దాం. F-02కి వెళ్ళండి. F-02 డేట్ ఇవ్వండి. రైట్ సైడ్ కరెన్సీ INR తీసేసి USD ఇవ్వండి, USD. డేట్ ఇవ్వండి, ట్రాన్సాక్షన్ డేట్ కూడా ఇవ్వండి.
ఇచ్చారా? రైట్, వెయిట్ కింద అకౌంటింగ్ కి 40 ఉంది కదా, 40 దగ్గర బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఎనీ బ్యాంక్ అకౌంట్ అంటే మనం లోన్ తీసుకున్నట్లు ఏదైనా ఫారెన్ సంబంధించి. అదెందుకు తీసుకున్నారు? 40 కరెక్టే కదా, అక్కడ 40 కరెక్టే కదా. అకౌంట్ ఇక్కడ తీసుకోవాలి మీరు, డ్రాప్ డౌన్ చేయండి, బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి మీరు. బ్యాంక్ అకౌంట్ అనేది సిటీ బ్యాంక్ తీసుకున్నారా? ఫైన్, ఎంటర్ చేయండి. $3,000 ఇవ్వండి. అక్కడ 3000 కరెన్సీ USD ఇచ్చాం కదా, $3,000 ఇవ్వండి. $3,000 తీసుకున్నాము. తర్వాత టెక్స్ట్ ఇవ్వండి, ఫారెన్ కరెన్సీ లోన్ ఫ్రమ్ ది US బ్యాంక్. పోస్టింగ్ కి 50 ఇవ్వండి. ఇక్కడ ఏం చేస్తామంటే మనము జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము కదా, లోన్ ఫ్రమ్ ది US బ్యాంక్ అకౌంట్ అన్నది తీసుకోండి. లోన్ ఫ్రమ్ ది USD బ్యాంక్. ఓకే, సో ఇలా ఇవ్వాలి, ఎంటర్ చేయండి. *+ ఇవ్వండి. డాక్యుమెంట్ లోకి వెళ్ళి సిమ్యులేట్ చేయండి. వెయిట్ చూసారు, ఇక్కడ కరెన్సీ అనేది ఇది 83,000 చేంజ్ వస్తుందండి. ఇక్కడ అదే రాంగ్ వస్తుంది. ఇక్కడ $3,000 కరెక్టే ఉంది. మనకి ఎంత కోట్ అవ్వాలి? యాక్చువల్ గా 76,000 కోట్ అవ్వాలి. రైట్ సైడ్ రాంగ్ అమౌంట్ వస్తుంది. అది తీసే 76 ఇవ్వండి చెప్తాను. చేంజ్ అవ్వట్లేదు కదా. ఓకే, ఇది సిస్టంలో మనకి ఎవరైనా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా ఎవాపర్ దానివల్ల ఇలా ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సరే, కాన్ఫిగరేషన్ అయితే ఇలాగే ఉంటుంది. ఓపెన్ చేయండి, సేవ్ చేసేయండి. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, కంప్లీటెడ్ అనమాట. ఓకే, డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేసేస్తాం. నెక్స్ట్ వెళ్ళండి, డిస్ప్లేలోకి వెళ్ళండి. ఇక్కడే డిస్ప్లేలోకి వెళ్ళండి. డిస్ప్లే డాక్యుమెంట్ లోకి వెళ్ళి డిస్ప్లే పైన క్లిక్ చేయండి. ఇక్కడ $3,000 ఉంది, $. మన ఇండియన్ కరెన్సీని ఎలా చెక్ చేస్తారు? డిస్ప్లే కరెన్సీ చూసారా, చేంజ్ అవుతుంది. ఇక్కడ ఎంత చేంజ్ అవుతుంది? $3,000 అంటే 2,50,000 వస్తుంది అనమాట. 2,50,000. కానీ యాక్చువల్గా 76 రూపీస్ రావాలండి, రావట్లేదు. ఎక్కడో మిస్టేక్ ఉంది, సర్వర్ ఇష్యూ అవ్వచ్చు మేబీ ఇది. ఓకే, ఎనీవే ఇలా డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి, చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. చూసారా, అది కింద మారుతూ ఉంటుంది కరెన్సీ అనేది. ఓకే, రైట్, ఓపెన్ చేయండి. ఓపెన్ చేద్దాం. మీరు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ OB08కి వెళ్ళండి. OB08 పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మనము AMR 1 ఇచ్చాం కదా, ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ దగ్గర కంటిన్యూ చేయండి. వెయిట్ ఇక్కడ 70,000 ఇచ్చామా? వాల్యూ కరెక్ట్ వచ్చిందా? రాంగ్ వచ్చింది కదా వాల్యూ అనేది. రాంగే వస్తుంది. 70 అంటే 21 lakhs, 2,10,000 రావాలి. ఇంటూ 1 minute నేను చెక్ చేస్తున్నాను. ఓపెన్ చేయండి. ఇక్కడ 70 తీసేయండి చెప్తాను. 85 రూపీస్ ఇవ్వండి. చూద్దాం, యాక్చువల్గా సిస్టంలో ఉన్నది పిక్ అవుతుంది. అంటే వేరే వాళ్ళు చాలా మంది చేశారు కదా వీటిపైన, దానివల్ల వేరేది పిక్ అవుతుంది.
అంకవే మార్చొద్దు, అదొకటే ఉంచండి. 85 ఇచ్చారు కదా, ఎంటర్ చేయండి. ఫస్ట్ 85 ఇచ్చారు, ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. ఈ డిఫరెన్స్ వాల్యూ అనేది మనకు తెలియాలి యాక్చువల్గా, అదన్నా చూద్దాం. అది వచ్చినా కూడా మనకి ఓకే, కరెక్ట్, కాన్ఫిగరేషన్స్ కరెక్టే ఉన్నాయి. ఓకే, సేవ్ చేసాం కదా. ఓకే, నెక్స్ట్ పాయింట్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ చెక్ చేద్దాం. FAGL_FC_BAL వెళ్ళండి. సో ఇంతకు ముందు యాక్చువల్గా ఎంత ఉంది మనకి, 76 రూపీస్ ఉంది, లేదంటే సిస్టమ్ లో పిక్ అయిన వాల్యూ ఉంది, తర్వాత చేంజ్ చేసాం. సో ఆ వాల్యూ అనేది అప్లికబుల్ అవుతుందో లేదో చూద్దాం. FAGL_FC_BAL ఎంటర్ చేయండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. క్రింద U1 కదా మనం ఇచ్చాము, అది ఇవ్వండి. క్రియేట్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి, అది U1. ఇక్కడ ఏమి ఇస్తారంటే ఏదో ఇప్పుడు ఒక పని చేయండి, AMR1_AMR1 ఇవ్వండి. క్రిందకి రండి. డాక్యుమెంట్ పోస్టింగ్ డేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్, ఈరోజు డేట్ ఇచ్చేయండి. యాక్చువల్గా వాల్యూ అనేది అబాపర్ ప్రోగ్రామ్ రన్ చేస్తాండి, దాన్ని బేస్ గా చేసుకుని రన్ అవుతుంది, మాన్యువల్ గా చేస్తే అవ్వదు. బట్ కాన్ఫిగరేషన్స్ అయితే స్టెప్స్ అయితే కరెక్టే ఉంది. ఓకే, కిందకి రండి. పోస్టింగ్ పీరియడ్, ఏ పీరియడ్ లో ఉన్నాం మనం ఇప్పుడు, 10th పీరియడ్ కదా. ఓకే, 10th పీరియడ్ లో ఉన్నాం. తర్వాత జిఎల్ బ్యాలెన్సెస్ లోకి వెళ్ళండి. జిఎల్ బ్యాలెన్సెస్, సో జిఎల్ బ్యాలెన్సెస్ లో ఇక్కడ మనం చేంజ్ చేద్దాము. వ్యాలిడేట్ జిఎల్ అకౌంట్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకోండి. క్రింద జిఎల్ అకౌంట్ తీసుకోండి. లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ ఉంది కదా, ఆ జిఎల్ అకౌంట్ తీసుకోండి. లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు కదా. నెక్స్ట్ కిందకి రండి. యుఎస్ డాలర్ కదా, యుఎస్ డాలర్ ఇవ్వండి. యుఎస్ డాలర్ ఇచ్చేసాం. ఓకే, ఇంకేమైనా ఉందా? ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు ఏమి ఇచ్చారు అక్కడ, ఎక్స్చేంజ్ యుఎస్డి ఇచ్చారు కదా, సేవ్ చేయండి. వెయిట్ ఇక్కడ AMR1 అని ఇవ్వండి. ఇక్కడ కూడా AMR1, కింద కూడా AMR1_ ఏమి ఇచ్చారు అక్కడ, అదే ఇవ్వండి. అంతకుముందు ఏమి ఇచ్చారు అది ఇవ్వండి. _AMR, పైన కూడా అదే ఇవ్వండి, _AMR. ఇలా ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే సేవ్ చేయండి ఒకసారి. సేవ్, వెయిట్, వేరియంట్ AMR1_AMR సేవ్డ్, సేవ్ అయింది కదా. ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఆ డిఫరెన్స్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ అవుతుందో చూద్దాం. ఎగ్జిక్యూట్. రాలేదేంటి, ఫస్ట్ నుంచి చెక్ చేయాలి, ఎందుకంటే రాలేదు. మళ్ళీ వెళ్ళండి, ఫస్ట్ పైకి వెళ్ళండి ఒకసారి, సేమ్ టీ కోడ్ ఇవ్వండి. సిస్టమ్ లో ప్రాబ్లం ఉంది, అందువల్ల రావట్లేదు అనుకుంటున్నాను నేను. 1 minute స్లోగా చేద్దాము. డేట్ ఇచ్చారు కదా, ఇవ్వండి. పోస్టింగ్ డేట్, క్రియేట్ బ్యాక్ డేట్ ఉంచండి. 31 కాదు, 1 ఇవ్వండి. మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎందుకు ఎక్స్చేంజ్ రేట్ అవ్వట్లేదు, ఈ రోజే కదా మనం కొత్తగా స్టార్ట్ అయింది, దానివల్ల. ఓకే, క్రియేట్ పోస్టింగ్ తీసుకోండి. క్రింద ఏం చేస్తారంటే AMR1_foreign అని ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ ఇవ్వండి.
డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్ట్ డేట్ ఇచ్చారు కదా. వెయిట్ పీరియడ్ 10 కదా. 10లోనే ఉన్నాం మనం. జిఎల్ బ్యాలెన్సెస్కి వెళ్ళండి. జిఎల్ బ్యాలెన్సెస్ లో వ్యాలిడేట్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. వ్యాలిడేట్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. జిఎల్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. జిఎల్ లోన్ ఫ్రమ్ ది యుఎస్డి బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చారు కదా, రైట్. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ యుఎస్డి తీసుకోండి. యుఎస్డి టైప్ చేయండి చెప్తాను. ఇక్కడ ఏమున్నాయి, చాలా వస్తున్నాయి. ఇందులో మందే ఏమి ఇచ్చాము, మీరు తీసుకోండి, వేరేది కాదు. తీసుకొని చెప్తాను. సేవ్ చేయండి. వెయిట్, ఇక్కడ సేమ్ అంతకుముందు ఏమి ఇచ్చారు అదే ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి. AMR1_ ఫార్నా. ఇక్కడ కింద కూడా అదే ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వాలి. ఒక్క మిస్టేక్ ఇచ్చినా కూడా అవ్వదు ఒక్కొక్కసారి. ఓకే, సేవ్ చేయండి. సేవ్ చేశారు, ఓకే, అన్ని కరెక్టే ఉంది. మరి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. రిపోర్ట్ వచ్చింది చూసారా, ఇంకా కరెక్ట్గా ఇవ్వలేదు మనం. రైట్ సైడ్కి రండి. రైట్ సైడ్ $3,000 పోస్ట్ చేసాం, కరెక్టే కదా. $3,000 అనేది మనం పోస్ట్ చేసాం. దాని వాల్యూ ఎంత ఉంది, ఆ వాల్యూ ఉంది. తర్వాత 85,000 తర్వాత ఎంత చేసాం దాన్ని. తర్వాత రైట్ సైడ్ మూవ్ చేయండి కింద కంప్లీట్ గా. లాస్ట్ లో రైట్ సైడ్ మూవ్ చేయండి. ఫస్ట్ లో కరెక్ట్ ఇవ్వాలి, కంప్లీట్ రైట్కి వెళ్ళండి. చూసారా డిఫరెన్స్ వాల్యూ అని ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మనం ఎంత తీసుకున్నాం చూడండి, 85 రూపీస్ చేంజ్ చేసాం కదా. ఆ డిఫరెన్స్ వాల్యూ చూడండి 4,500 అనేది చూపిస్తుంది అనమాట. దీన్ని ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అంటారు. అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థమైందండి? అర్థమైందా? అర్థమైంది. కానీ ఒక మిస్టేక్ వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మనం ఇచ్చిన వాల్యూ పిక్ అవ్వలేదు. 76 రూపీస్ పిక్ అవ్వాలి కదా, అది పిక్ అవ్వలేదు. మిగతాదంతా కరెక్ట్ గా వచ్చింది. అర్థమైంది అందరికీ? క్లియర్ కదా? అర్థమైంది కదా? ఓకే ఫైన్. 1 minute లైన్ లో ఉండండి. ఒక పని చేయండి, మీరు ఏం చేస్తారంటే నేను మీకు ఒక ఇమేజ్ ఇస్తాను. మీకు ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ అవన్నీ తెలియాలండి. లేకపోతే మాత్రం చాలా కష్టం, ముందే చెప్తున్నాను. ఓకేనా? తర్వాత నేను ఒక MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. నేను మీకు ఆల్రెడీ టైప్ చేశాను, చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. అది కాపీ పేస్ట్ చేయండి MS వర్డ్ ఫార్మాట్ లోకి. యాక్చువల్గా ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ వాల్యూస్ అనేవి బై డిఫాల్ట్ గా అబాపర్ ద్వారా జరుగుతుందండి. అబాపర్ ప్రోగ్రామింగ్ చేస్తాడు, దాన్ని బేస్ గా చేసుకుని ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మనం చేయాల్సిన అవసరం లేదు రియల్ టైం జాబ్ లోకి వెళ్తే. సో ఇది డెమో సర్వర్ కాబట్టి మనం తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా? ఎనీవే ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే తెలుసు కదా మీకు, అదర్ దాన్ లోకల్ కరెన్సీ అనమాట. అదర్ దాన్ లోకల్ కరెన్సీని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అలాగే ఎక్స్చేంజ్ రేట్ కూడా చేస్తాం మనం. ఎక్స్చేంజ్ రేట్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ బిట్వీన్ 2 types ఆఫ్ కరెన్సీస్. అంటే ఏంటి ఎక్స్చేంజ్ రేట్ అంటే మీనింగ్ ఏంటి? వాల్యూ బిట్వీన్ 2 types ఆఫ్ కరెన్సీస్. $US టు INR మధ్య డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉందనేది మనం చేస్తున్నాం అనమాట. క్లియర్ కదా? ఐఎమ్ సారీ. సో ఎక్స్చేంజ్ రేట్ అంటే మీనింగ్ అంటే ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ బిట్వీన్ 2 types ఆఫ్ కరెన్సీస్. ఇట్స్ మీన్స్ డిఫరెన్స్ బిట్వీన్ నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. అంతే కదా మనం అనుకున్నాం. 1:1 రేషియో అంటే మీనింగ్ ఏంటి?
non-local currency to local currency. When we post any document entry other than local currency, that is called foreign currency posting. నాన్ లోకల్ కరెన్సీ కాకుండా వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీని పోస్ట్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఎగ్జాంపుల్ కిందకి రండి. జిఎల్ పోస్టింగ్ చేస్తాం, జిఎల్ డాక్యుమెంట్ ని పోస్టింగ్ చేస్తాం. వెండార్ డాక్యుమెంట్ అయినా కస్టమర్ డాక్యుమెంట్ అయినా ఏదైనా అంతే, రేపు చేద్దాం. వెండార్ కస్టమర్ రేపు చేద్దాం. తర్వాత చూడండి ఎగ్జాంపుల్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి? మై కంపెనీ కోడ్ నేమ్ ఈస్ కాల్డ్ టాటా. మనకు ఎగ్జాంపుల్ అనుకుందాం, టాటా అనేది మన కంపెనీ కోడ్ కరెన్సీ. ఫర్ దిస్ కంపెనీ కోడ్ లోకల్ కరెన్సీ ఈజ్ కాల్డ్ ఐఎన్ఆర్. టాటా అనేది లోకల్ కంపెనీ, దీనికి ఏముంటుంది? ఐఎన్ఆర్ అనేది లోకల్ కరెన్సీ అన్నమాట. ఓకే, ఐఎన్ఆర్ లోకల్ కరెన్సీ. ఫర్ దట్ కంపెనీ వాంట్ టు సెల్ టు యుఎస్ఏ అంటే లోకల్ గా ఉన్నటువంటి మన ఇండియన్ కంపెనీ అనేది వాంట్ టు సెల్ టు యుఎస్ఏ వాళ్ళకి ఏమైనా సేల్ చేయాలి. on this sales invoice we need to specify US currency. అంటే ఏంటి? మనం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో యుఎస్ కరెన్సీ అనేది మనం సేల్స్ ఇన్వాయిస్ పైన స్పెసిఫై చేయాలి. హియర్ యుఎస్డి ఈజ్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అంటే ఏంటి? మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో యుఎస్డి కరెన్సీ తీసుకుంటాం కాబట్టి దాన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. బట్ ఐఎన్ఆర్ ఈజ్ కాల్డ్ లోకల్ కరెన్సీ. ఐఎన్ఆర్ అనేది లోకల్. మనం యుఎస్ వేరే కంట్రీకి ఏదైనా మీరు సేల్ చేయాల్సి ఉంటే అటువంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారంటే యుఎస్డి కరెన్సీ తీసుకుంటారు. ఇఫ్ యూ కెన్ యూజ్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. క్లియర్ కదా? అర్థమైందా ఇంతవరకు మీకు? ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా? 2-3 టైమ్స్ వాచ్ చేస్తే అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. ఓకే, తర్వాత ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 టైప్ ఆఫ్ కరెన్సీస్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇంకా అవసరం లేదు. ఓకే, తర్వాత 1 మినిట్ మీకు ఇంకొక నోట్స్ ఇస్తాను చూడండి. ఎస్పీఆర్ఓలోకి వెళ్ళండి, లేదంటే ఓబీబీ8కి వెళ్ళండి. ఓబీబీ8 ఎక్స్చేంజ్ రేట్. ఎస్ఐపి లాగౌట్ అయిపోయింది. ఓబీబీ8కి వెళ్ళండి. మీకు నేను పాత కూడా చెప్పాను. పొజిషన్కి వెళ్ళండి. ఎం ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి. యాక్చువల్గా ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఇచ్చాం మనం, లేదంటే ఎం తీసుకున్నాం, ఎం అయినా తీసుకున్నాం. ఎక్స్చేంజ్ రేట్స్ ఇచ్చాం. ఇక్కడ యాక్చువల్గా ఏం చేస్తాం మనము? మాన్యువల్ గా మెన్షన్ చేస్తాం. ఈ కరెన్సీస్ డిఫరెన్స్ వాల్యూస్ అనేవి మాన్యువల్ గా ఎంటర్ చేస్తాం. కానీ రియల్ టైంలోకి వెళ్తే ఆటోమేటిక్ గా అబాపర్ ద్వారా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. అబాపర్ చేస్తారు. మనకి ఎందుకు పిక్ అవుతుంది? చాలా ఉన్నాయి సర్వర్ లో, ప్రాపర్ గా పిక్ అవట్లేదు వాల్యూ అనేది. డిఫరెంట్ చాలా ఉన్నాయి చూడండి. ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ 4000 చేంజ్ ఉన్నాయి అనమాట. 4000 చేంజ్ ఉన్నాయి. అందువల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఫైన్. చూడండి, యాక్చువల్గా మనకి ఈ రేషియోస్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ పొజిషన్కి వెళ్ళి నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తాం మనం? యాక్చువల్గా ఎం ఇచ్చాం. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అనేది ఇచ్చాం. ఆ వ్యాలిడేట్ ఇవన్నీ ఇచ్చేసాం ప్రాపర్గా. ఈ వాల్యూ ఏదైతే యాక్చువల్గా యుఎస్ డాలర్ ఐఎన్ఆర్ మధ్యలో కొటేషన్ అనేది 73 రూపీస్ మనం ఏదైతే తీసుకున్నామో ఈ వాల్యూ అంతా కూడా యుఎస్డి కూడా చెప్తాను. 73 రూపీస్ ఇవ్వండి. డాలర్ కోడ్ 73 ఇవ్వండి. ఇక్కడ 73 ఇస్తున్నాం. ఇది యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మీరు జాబ్ లోకి వెళ్తే మీరు చేయరండి. ఎవరు చేస్తారు? అబాపర్ చేస్తాడు. అబాపర్ అనమాట. ఎగ్జాంపుల్ నేను చాట్ బాక్స్ లో నేను పోస్ట్ చేశాను కంటెంట్, కాపీ పేస్ట్ చేయండి. అది
చూడండి ఇక్కడ చదవండి ఒకసారి మీరు, మీకు అర్థమవుతుంది. హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ ఇన్ ది రియల్ టైమ్. ఎలా ఉంటుంది యాక్చువల్గా అయితే, ఇన్ ది రియల్ టైమ్ ఎక్స్చేంజ్ రేట్ OB08 ఈజ్ నాట్ మాన్యువల్లీ మెయింటైన్డ్ అనమాట. మాన్యువల్గా మెయింటైన్ నాట్ మెయింటైన్ మాన్యువల్గా చేయరండి అక్కడ. ఎలా చేస్తారు? ABAP కన్సల్టెంట్ విల్ రైట్ ఏ ప్రోగ్రామ్. ABAP కన్సల్టెంట్ అనేవాడు ఒక ప్రోగ్రామ్ ని తయారు చేస్తారు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఈ ప్రోగ్రామ్ ఎలా తయారు చేస్తాడు? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ చేస్తాడు. ఓకేనా? ఎక్స్చేంజ్ రేట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. అంటే ABAP ఏదైతే ఈ ప్రోగ్రామింగ్ అనేది చేస్తాడో దాన్ని బేస్ గా చేసుకుని ఎక్స్చేంజ్ రేట్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతూ ఉంటది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. బట్ మనం ఏం చేస్తున్నాము? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ we need to verify the exchange rate transactions అన్నమాట. ఎవ్రీ మంత్, వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు, మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్ గా ఉందా లేదా. మార్కెట్ లో US డాలర్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్, మనకి ఏదన్నా మిస్టేక్స్ ఎక్స్చేంజ్ రేట్ ఏదైనా రాంగ్ గా అనిపిస్తే కనుక మనం ఏం చేస్తాము? we need to intimate ABAP కన్సల్టెంట్ ఆర్ బేసిస్ కన్సల్టెంట్. సో ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మనం ABAP కన్సల్టెంట్ కానీ లేదంటే బేసిస్ కన్సల్టెంట్ కానీ ఇన్ఫార్మ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? సో ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసాము, యాజ్ వెల్ యాజ్ రివాల్యూషన్ కూడా చేసాం. రేపు వెండర్ కి చేద్దాం. వెండర్ ఇన్వాయిస్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది రేపు చేద్దాం. ఓకేనా? ఓకే. సో ఇది ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ కి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్. మన యాక్చువల్గా ఇది 2 క్లాసెస్ చెప్తానండి, మీకు టైం ఉంది కాబట్టి ఒకే క్లాస్ లో చెప్పేస్తాను. సో దీనికన్నా ముందు ఫస్ట్ మీకు ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేశాం కదా, అక్కడ యాక్చువల్గా మనకి వాల్యూ కరెక్ట్ గా తీసుకోవట్లేదు, అది అర్థం అవట్లేదు ఎందువల్ల అనేది. FB50కి వెళ్ళండి ఒకసారి చూద్దాం, ఇంకో ట్రై చేద్దాం. FB50కి వెళ్ళండి. వాల్యూ అనేది ఆటోమేటిక్ గా మనం ఇచ్చిన వాల్యూ తీసుకోవట్లేదు, అదొక్కటే మిస్టేక్ ఉంది ఇక్కడ. సర్వర్ ఇష్యూ మేబీ నేను అనుకుంటున్నాను. నేను చెక్ చేస్తాను, చెప్తాను తర్వాత మీకు. అందరికీ ఇట్లా రాదండి, బట్ మీరైతే మామూలుగా ఏది వాల్యూ ఇవ్వచ్చు. కంటిన్యూ చేయండి. ఫస్ట్ లో చేశాం కదా, $1000 ఇవ్వండి. $1000 ఇవ్వండి, మన క్యాలిక్యులేట్ పర్పస్ ఈజీగా ఉంటుంది. ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్, అదర్ దాన్ లోకల్ కరెన్సీ తీసుకుంటున్నాం మనం. $83 వస్తుంది. $83 అనేది రాకూడదు యాక్చువల్గా. సిస్టంలో ఏదైనా ABAP ప్రోగ్రామ్ రన్ చేసినా కూడా అవ్వకపోవచ్చు, దానివల్ల కూడా అవ్వచ్చు మేబీ. ఓకే, 1 minute నేను చెక్ చేస్తాను. రికార్డింగ్ ఆఫ్ చేయండి, అవసరం లేదు.